హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. చాలామందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటిల్లో ఒకటైనటువంటిది మనకొచ్చిన కామెంట్ గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నానండి. ఏ రోజు తలస్నానం చేస్తే మంచిది, తలస్నానం చెయ్యకూడనటువంటి రోజులు ఏవి? చాలామంది 100కి 99 మంది చేసేటువంటి తప్పులు ఈరోజు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. వాటిల్లో కొన్ని అయితే ఈరోజు చూద్దామన్నమాట. మనలో చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వారాల్లో మొత్తం పొరపాటున కూడా తలస్నానం చేయకూడదని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. 100కి 99% మందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి ఈరోజు వీడియోలో ఏ రోజు తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది, ఏ రోజు తలస్నానం చెయ్యకూడదు, నీటిలో ఏ వస్తువులు వేసుకొని తలస్నానం చేయాలి, ఇలా ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు క్లియర్గా వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ ద్వారా తెలియచేయండి. అయితే ఇది మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే చాలు తలస్నానం చేసేస్తారు. కానీ ఆదివారం తలస్నానం చేయకూడదు. ఆదివారం తలస్నానం చేస్తే చర్మ సౌందర్యం తగ్గుతుందట. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఆదివారం తలస్నానం చేస్తే శరీరంలో వేడి పెరుగుతుందట. లక్ష్మీ కటాక్షం తగ్గి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయని నమ్మకం. కాబట్టి ఆదివారం ఎప్పుడూ కూడా తలస్నానం చెయ్యకండి. అలాగే కొన్ని అత్యవసరమైనటువంటి రోజుల్లో ఆదివారం తలస్నానం చేయాల్సి వస్తే కనుక నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తలస్నానం చేయండి. ఎలాంటి దోషము కూడా ఉండదు. కానీ సోమవారం తలస్నానం చేస్తే చాలా మంచిది. మనకి చంద్రుడు సౌందర్యానికి కారకుడు కాబట్టి సోమవారం తలస్నానం చేస్తే ముఖంలో కాంతి పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ టెన్షన్ పడేవారు సోమవారం తలస్నానం చేయండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సోమవారం చేసే తలస్నానానికి అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే సోమవారం తలస్నానం అందరికీ శుభమే, కానీ పుత్ర సంతానం ఉన్న తల్లులు సోమవారం తలస్నానం చేయకూడదని అంటారు. అలాగే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదు. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం తలస్నానం చేస్తే మీ ఆయుష్ తగ్గుతుంది. ఎవరైనా మంగళవారం తలస్నానం చేస్తే వారికి కోపం కూడా పెరుగుతుందట. దీనివల్ల కుటుంబంలో గొడవలు, శత్రువుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు మంగళవారం తలస్నానం చేస్తే కుజదోషం ఇంకా పెరుగుతుంది. దీనివల్ల వివాహంలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మంగళవారం రోజున తలస్నానం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది అందరికీ ఎవరికైనా కూడా అంత శుభప్రదమైనటువంటి రోజు కాదు అని మనకి పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని మనకి పుస్తక పఠనం ద్వారా కూడా అర్థమవుతూ ఉంటాయి. చాలా వాటిల్లో మనకి వీటిని పొందుపరిచి ఉన్నారు. ఇది తెలియని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెబుతూ ఉన్నామన్నమాట. దీనివల్ల మనకి ఆరోగ్యపరంగా మంగళవారం తలస్నానం చేస్తే బీపీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే అత్యవసరంగా మంగళవారం తలస్నానం చేయాలి అంటే కనుక నీటిలో కొంచెం విభూది కలుపుకొని తలస్నానం చేయండి. ఎలాంటి దోషం ఉండదు. ఇక బుధవారం తలస్నానం చేస్తే అత్యంత శుభకరం మరియు లాభదాయకం. శాస్త్రాల ప్రకారం బుధవారం తలస్నానం చేసేవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగాలు చేసేవారికి ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు బుధవారం నాడు తలస్నానం చేస్తే
విద్యా బుద్ధులు పెరిగి చదువులో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం తలస్నానం చేయండి. అలాగే ఆడవారు బుధవారం తలస్నానం చేస్తే ఐదోతనం పెరుగుతుందని, ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని నమ్మకం. ఇక గురువారం ఎట్టి పరిస్థితులలోనూ తలస్నానం చెయ్యకూడదు. గురువారం తలస్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని, ఇంట్లో వృధా ఖర్చులు పెరుగుతాయని ఒక నమ్మకం. ఎవరైతే గురువారం తలస్నానం చేస్తారో వారి జాతకంలో గురుబలం తగ్గి పనుల్లో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవారు గురువారం తలస్నానం చేస్తే భర్త ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మనకి వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. గురువారం విద్యార్థులు తలస్నానం చేస్తే చదువులో ఏకాగ్రత తగ్గుతుందట. కాబట్టి అయితే ఇంకా ఎవరైనా అత్యవసరమయ్యి గురువారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి అని అనుకున్నట్లయితే వారు చేసేటువంటి ఆ యొక్క నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి. దోషం అనేది ఉండదు. ఇక శుక్రవారం ఆడవారు తలస్నానం చేస్తే మంచిది. కానీ మగవారు పొరపాటున కూడా శుక్రవారం తలస్నానం చెయ్యకూడదు. స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. కానీ మగవారు శుక్రవారం తలస్నానం చేస్తే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని, పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏర్పడతాయని ఒక నమ్మకం. అయితే శుక్రవారం తప్పనిసరిగా ఎవరైనా తలస్నానం చేయాల్సి వస్తే నీటిలో కొన్ని పాలు పోసుకొని తలస్నానం చేయండి. ఎలాంటి దోషము అనేది ఉండదు. మీరు ఏ రోజు తలస్నానం చేసినా చెయ్యకపోయినా శనివారం ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాల్సిందే. శనివారం అంటేనే అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు. శనివారం తలస్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుందట. అలాగే కీళ్ల నొప్పులు, నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారము శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి శనివారం తలస్నానం చేస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక తలస్నానం చేసేటప్పుడు నేరుగా తలపైన నీళ్లు పోసుకోకూడదు. దీనివలన మెదడులోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మొదటగానే పాదాలు, తరువాత మోకాళ్ళు, భుజాలు తడిపాక చివరిగా తలపైన నీళ్లు పోయాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. ఇంకా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో అంటే ప్రదోషకాలంలో స్నానం చెయ్యకూడదు. దీనివలన మీ ఇంటి సంపద హరించుకుపోతుంది. ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో ఏ వస్తువులు వేసుకొని స్నానం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. ఆదివారం స్నానం చేసేటప్పుడు నీటిలో ఎర్రటి పుష్పాలు వేసుకొని స్నానం చేయండి. దీనివలన మీ జాతకంలో సూర్యబలం పెరిగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే సోమవారం నాడు నీటిలో కొన్ని పచ్చిపాలు వేసుకొని స్నానం చేస్తే మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత కలుగుతుంది. నిద్రలేమి సమస్యల నుండి తొలగిపోతాయి. ఇక మంగళవారం రోజున పుట్టమట్టిని నీటిలో వేసుకొని స్నానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. భూలాభం కూడా కలిసి వస్తుంది. అలాగే బుధవారం రోజున నీటిలో యాలుకలు వేసుకొని స్నానం చేస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక గురువారం రోజు నీటిలో పసుపును కలిపి స్నానం చేయండి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం పెరుగు వేసుకొని స్నానం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. అలాగే వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రతి శనివారం నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకండి. రాత్రిపూట తలస్నానం చేస్తే మీ ఇంట్లోనికి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. తలస్నానం వారు సూర్యుడు రాకముందే తెల్లవారుజామున చేసేయండి. సూర్యోదయానికి తలస్నానానికి ముని స్నానం అని అంటారు. ముని స్నానం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ నిలబడి స్నానం అనేది చేయాలి. దీనివలన దేవతల అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది.
దక్షిణముఖంగా నిలబడి స్నానం చేయకండి. ఇక తలస్నానం చేసిన తరువాత వెంటనే మంచం పైన కూర్చోకూడదు. ఇది మీ ఇంటి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే తలస్నానం చేసిన తరువాత వెంటనే అద్దం చూడకూడదు. ఇక మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు దిష్టి తగిలినట్లు అనిపిస్తే నీటిలో తులసి ఆకులు వేసి చేయించండి. నరదిష్టి దోషం వెంటనే తొలగిపోతుంది. రాత్రిపూట పీడకలలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే స్నానం చేసేటప్పుడు నర్మదాయై నమః అనే నామాన్ని జపించండి. పీడకలలు అస్సలకి రావట. అలాగే స్నానం చేసేటప్పుడు గంగా అని ఉచ్చరిస్తే 3 జన్మల పాపాలు పోతాయని మనకి వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇదైతే ఈరోజుటి వీడియో అండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నా ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా మనకి స్క్రీన్ షాట్ అంటే కామెంట్లలో తెలియచేయండి. గురువుగారి నెంబరు పోస్ట్లో షార్ట్స్లో వస్తుంది. ఒకసారి కాల్ చేస్తే చెప్తారు మీకు.